నెక్స్ట్ 30 లీటర్ల మిశ్రమం యందు 20% ఉప్పు మరియు మిగిలినది నీరు గలదు. అందులో 6 లీటర్లు ఆవిరైనట్లయితే ప్రస్తుతము మిశ్రమంలో ఉప్పు శాతము ఎంత అని అన్నాడు. సో 30 లీటర్లలో ఎంత ఉప్పు ఉంది, ఎంత నీరు ఉంది అనేది ఫస్ట్ డిసైడ్ చేద్దాం మనం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 30 లీటర్ల క్యాన్ అనుకుందాం. దీంట్లో ఏం చెప్పాడు అని అంటే 20% సాల్ట్ ఉంది అన్నాడు సార్. సో 20% సాల్ట్ ఉంది అన్నాడు, సాల్ట్. సో ఇక్కడ మనకు మిగతాది ఎంత ఇప్పుడు ఇక 80% ఎవరు, వాటర్. 80% వాటర్ అంటే ఇప్పుడు 30 లీటర్లలో 20% అనగా ఎంతనో ఒకసారి చూద్దాం. 30 లీటర్లలో 20%, 10% అంటే 3, 20% అంటే 6 లీటర్స్ అన్నమాట. అంటే ఇది 6 లీటర్స్ ఉంది. అప్పుడు ఇది 6 అయినప్పుడు ఇది ఎంత ఉంటుంది, 30లో 6 ఇక్కడ ఉన్నది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది 30 లీటర్లు ఉన్నాయి, అందులో 6 లీటర్ల ఉప్పు ఉంది అని అంటే మిగతాది 24 లీటర్లు వాటర్ అన్నట్టే కదా. ఇది 24 లీటర్స్ వచ్చేసి వాటర్. దీంట్లో ఏం చెప్పాడంటే 6 లీటర్లు ఎవాపరేట్ అయింది సార్ అన్నాడు. 6 లీటర్లు ఎవాపరేట్ అయితే ఇంకెంత ఉంటుంది చెప్పండి, ఇంకా 24 ఉంటుందా లేదా చెప్పండి. 30లో 6 పోతే 24 లీటర్లే ఉంటుంది అనమాట. ఇక్కడ గమనించాలి, ఎప్పుడైనా కూడా మనం ఆవిరైంది అంటే వాటర్ మాత్రమే ఆవిరైతుంది. మీరు షుగర్ ఉండనివ్వండి, ఇంకా వేరే ఏదైనా ఉండనివ్వండి, మనకు ఆవిరయ్యేది ఏదంటే వాటర్ మాత్రమే ఎవాపరేట్ అవుతుంది అనమాట. అంటే ఇందులో ఉన్న సాల్ట్ ఎంత ఉందో ఇందులో కూడా అంతే ఉంటుంది అనమాట. ఇందులో కూడా అంతే ఉంటుంది. ఇక్కడ 6 లీటర్స్ ఉంటే ఇక్కడ కూడా 6 లీటర్సే ఉంటుంది. అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది చూడండి, 24లో 6 సేమ్ ఉంటుంది అనమాట. నీది ఏది ఆవిరైతుంది, వాటర్ ఆవిరైతుంది. కాబట్టి 24లో 6 ఇక్కడికి వస్తే ఇక రిమైనింగ్ ఎంత ఉంటుంది, 18 లీటర్లు ఉంటుందన్నమాట. సో నిన్ను అడిగింది ఏంటంటే కొత్త మిశ్రమంలో అంటే ప్రస్తుతం ఉన్న మిశ్రమంలో ఉప్పు ఎంత శాతం అన్నాడు. ఎన్ని లీటర్లు ఉంది, 6 లీటర్లు ఉంది. మొత్తం బాక్సులు ఎంత ఉంది, మొత్తం క్యాన్లో 24. 24లో 6 ఎంత శాతము అన్నాడు. అది కట్ చేస్తే 4 టైమ్స్ అనగా 25% అన్నమాట. 25% నీ ఆన్సర్ వస్తుంది.